విజయశాంతి అలియాస్ రాములమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రివెంజ్ తీసుకుంటున్నారా? ఆశించింది ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని నేను ఏదో రకంగా ఇరుకున పెడుతూనే ఉంటాను, నాకు మంత్రి పదవి ఇచ్చే వరకు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటాను అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారా? ఇటీవల షాబాద్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు విజయశాంతి. 6గురిని చంపిన హంతకుడు సూసైడ్ చేసుకోవడం పక్కన పెట్టండి, పోక్సో కేసులో ఆ ఉన్మాదికి ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చారు? కేసుని బలహీనపరుస్తూ వీక్ సెక్షన్లు ఎందుకు పెట్టారు? దీనిలో పోలీసులు తిన్నదెంత? ఈ విషయం తేల్చండి అంటూ విజయశాంతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో ట్వీట్ పెట్టారు. దీంతో అటు పోలీసులు ఇటు ప్రభుత్వ అధినేతలు ఉలిక్కిపడ్డారు. ఇలా ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టడం విజయశాంతికి కొత్తేం కాదు. ఎమ్మెల్సీ అని కొత్తలో కౌన్సిల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారామె. ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్ని జరిగిపోయిన అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. తమ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని, వాళ్లకిస్తానన్నవి ఏవీ ఇవ్వలేదని బహిరంగంగానే సభలోనే విమర్శించారు. ఇది కూడా రేవంత్ సర్కార్కి ఊహించని దెబ్బే. విజయశాంతి మాటలకు పార్టీలో ఎవ్వరూ కౌంటర్ ఇవ్వొద్దని, ప్రాధాన్యం కూడా ఇవ్వొద్దని కరాఖండిగా చెప్పడంతో పెద్ద రచ్చ ఏమీ జరగడం లేదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇలా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో సీఎంని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. నాకు ఢిల్లీలో హైకమాండ్ నేతలు బాగా తెలుసు, నేను ఎమ్మెల్సీ తెచ్చుకుంది కూడా వాళ్ల సహకారంతోనే, కనుక నాకిక్కడ లీడర్లంతా జుజుబి అన్నట్లు విజయశాంతి వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం మొత్తం తానే నడిపించినట్లు విజయశాంతి మొదటి నుంచి బిల్డప్ ఇస్తూ ఉంటారు. మొదట తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్ మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో అక్కడ పోటీ చేసి గెలిచారు. విజయశాంతి ఓవర్ యాక్షన్ భరించలేక ఆమెను పక్కన పెట్టారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి, అక్కడి నుంచి కాంగ్రెస్కి సిట్టింగ్స్ సర్వీస్ చేసి మొత్తానికి కాంగ్రెస్లో సెటిల్ అయ్యారు. మొదట బీజేపీ, తర్వాత తల్లిదండ్రంగా నా పార్టీ, టీఆర్ఎస్, మళ్లీ బీజేపీ, అక్కడి నుంచి కాంగ్రెస్ కుటికి చేరుకున్నారు విజయశాంతి. ఎమ్మెల్సీ కోసం చాన్నాళ్లు ప్రయత్నించగా మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం మొన్నీ మధ్య ఆ పదవి ఇచ్చింది. సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. తానేంటో అర్థమైనా కూడా ఇప్పటికీ స్టార్ పొలిటీషియన్ లాగే బిల్డప్ ఇస్తూ ఉంటారు విజయశాంతి. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కనిపించరు. అసలు ఆమె వెంట ఏ కార్యకర్త ఉన్నాడో కూడా అర్థం కాదు. పుట్టినరోజు జరిగితే పుష్పం ఇచ్చేవాడు లేడు. హైదరాబాద్ మొత్తం నా చేతిలోనే ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన పెద్ద నాయకులు ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఆమెకు ఎమ్మెల్సీయే ఎక్కువ అన్నట్లు వాళ్ళు భావిస్తున్నారు. విజయశాంతి మాత్రం నేను లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు.